దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 7 మాసములు కూడా మనల్ని కాపాడిన దేవుడు 8వ మాసంలో ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి 8వ మాసంలో మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఆయన వాక్కును ధ్యానించడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవమైన పరిశుద్ధ కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి ప్రభా మరి 8వ మాసంలో మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన తండ్రి ప్రభా ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా తండ్రి ప్రభా కాచి కాపాడి సంరక్షించి తండ్రి ప్రభా నీ యొక్క మహిమ నిమిత్తము తండ్రి ప్రభా మమ్మల్ని వాడుకోనమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా మరి ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభా మరి నీ యొక్క వాక్కును తండ్రి ప్రభా ధ్యానించిన ఉంటుండగా నాయన మీరు పడుతున్నటువంటి బాధలు వేదనలు తండ్రి ప్రభా మేము అర్థం చేసుకొని ఆ బాధ వేదనలు తండ్రి ప్రభా ఇతరులతో పంచుకుంటూ తండ్రి ప్రభా బాధను వేదనలు తండ్రి ప్రభా తొలగించేటటువంటి విధంగా ఆత్మలో మేము ప్రయాసపడటం కూడా మీరు మాకు ఇంకనూ నేర్పించమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. అన్నీ మీరే ఉండి తండ్రి ప్రభా నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోమని లైవ్లో వీక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల్ని కూడా తండ్రి ప్రభా నాయన మీరు ప్రత్యేకమైనటువంటి రీతిలో నడిపించుమని యేసుక్రీస్తు నామములో తల్లిని అతి వినియోగంగా బ్రతులాడు కొంచున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 494వ పాట పాడి ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తాం. 494. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెను. జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెను. పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళా తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళా తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో దీవించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం,
యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనం ధ్యానించిన ఉన్నటువంటి అంశము దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకునుట. మన మనుషులముగా మనం బాధపడుతూ ఉన్నప్పుడు మన బాధను ఇతరులతో పంచుకోవటానికి, ఆ ఇతరులు కూడా మనకు ఆత్మీయులై ఉన్నప్పుడు అది పంచుకుంటాం. అదేవిధంగా మరి దేవుడు కూడా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధను తన ఆత్మీయమైనటువంటి బిడ్డలతో పంచుకుంటూ ఉన్నాడు అనేటటువంటి అంశమును ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం. సో దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా బాధపడుతున్నాడు. ఎవరి కొరకు బాధపడుతున్నాడు అని అంటే, ఆయన చేస్తున్నటువంటి మానవులను బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నరులను ఆయన చేసినందుకు హృదయములో సంతాపపడను అని రాస్తాడు. కాబట్టి ఎన్నో సందర్భాలలో నిలవే పట్టణస్తుల విషయంలో కానీ ఇతరుల విషయంలో కూడా ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి మానవులుగా మనం ఈ లోకములో మనము దేవుని ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునిని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టేటటువంటి విధముగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో తన బాధను పంచుకుంటున్నప్పుడు ఆ బాధ ఎలా పంచుకుంటాడు, ఎవరి ద్వారా పంచుకుంటాడు అని అంటే, పరిశుద్ధాత్మలో అభిషేకించబడినటువంటి మానవులతో ఆ యొక్క బాధను పంచుకుంటాడు. ఆ విధంగా ఆ అంశమును మనం ధ్యానిస్తూ 40వ కీర్తనలో మనకి ప్రవేశిస్తే, ఆ 40వ కీర్తనలో 8వ వచనములో ఒక మాట అంటున్నాడు. 8, 9 వచనాల్లో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. సో నాకు సంతోషము ఎలా రావాలని కోరుకుంటున్నాడు దావీదు గారు అని అంటే, నీ చిత్తమును నేను నెరవేర్చుట, నీ ఇష్టాన్ని నేను నెరవేర్చుట. కాబట్టి నీ ఇష్టాన్ని నేను నెరవేర్చి ఆ నెరవేర్చేటటువంటి ఆ జీవితమే నాకు సంతోషము అంటున్నాడు. కాబట్టి మన సంతోషము దేనిలో ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించటమే మన యొక్క సంతోషమై ఉండాలి. సో దేవుని యొక్క ఇష్టమేంటో అయిష్టమేంటో తెలుసుకుని బ్రతకటమే దేవుడు బాధపడకుండా చేయటము. సో ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, నా దేవా అని పిలుస్తూ, నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. కాబట్టి ఆయన ఆంతర్యములో, తన యొక్క మదిలో, తన హృదయములో, తన జీవితంలో, ప్రతి కదలికలో ఏముందని చెప్తున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమై ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమే తన యొక్క జీవితంలో ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. సో నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము ఏంటి అని చదివిస్తున్నాడంటే, దేవునిని సంతోషపరచుటయే అదే మనకు సంతోషము, అదే మనకు ఆనందము అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ, అది తెలియచేస్తూ, నేను ఏ సంతోషమునైతే అనుభవిస్తూ ఉన్నానో, ఏ విధంగానైతే నిన్ను బాధపడకుండా జీవిస్తూ ఉన్నానో, అదే విషయాన్ని నేను ఇతరులకు కూడా తెలియచేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. చూద్దాం దాంట్లో కింది వచనం చూస్తే 9వ వచనంలో, నా పెదవులు మూసికొనక మహాసమాజములలోను నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. కాబట్టి నీతికి సంబంధించినటువంటి రక్షణ సువార్తను నేను మహాసమాజములో తెలియచేస్తూ ఉన్నాను చెప్తున్నాడు. అంటే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధను ప్రతి ఒక్కరు కూడా తొలగించండి, ఎవరు కూడా దేవుణ్ణి బాధ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నాను వెళ్ళి అనే పాటను కూడా ఇక్కడ దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విషయమును మనము ధ్యానించేటప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీలందరూ బాధపడుతూనే ఉన్నారు. మీరు పితరుల నాట నుండి అనేటటువంటి విషయం కూడా మలాకి గ్రంథకర్త ద్వారా తెలియజేస్తారు. సో పితరుల నాట నుండి కూడా, ఆదికాండం నుంచి మొదలుకొని నేటి దినం వరకు కూడా ఆయన అందరూ బాధ పెడుతూ ఉంటుంటే, ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరా వ్యక్తి అంటే, యెషయా అనేటటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకొని
ఆయనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించి అక్కడ వ్రాయబడినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం, ఇది నీ పెదవులకు తగినను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయనని అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంటే దేవుడు బాధపడుతూ వేదన పడుతూ నేను ఎవరిని పంపాలి, నా బాధను తెలియచేసేటటువంటి వ్యక్తిని ఎవరిని నేను పంపాలి, ఎవరు అర్థం చేసుకుంటారు నా బాధని, ఎవరు అర్థం చేసుకుంటారు నా వేదనను అని అక్కడ దేవుడు అతనిని ముట్టి ముందు అతనిని బాగు చేస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి పాపముతో కూడినటువంటి పెదవులను కాలుస్తూ, కాల్చబడినటువంటి ఆ పెదవులతో అంటున్నాడు, ఇప్పుడు నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీకు క్షమాపణ దొరికింది అని చెప్పి క్షమాపణ పొందినటువంటి నీవు ఏం చేయాలో చెప్తూ ఉన్నాడు. అది ఇక్కడ డైరెక్ట్గా చెప్పకుండా అంటూ ఉన్నాడు, నేను ఒకరిని పంపాలనుకుంటున్నాను, కానీ పంపాలనుకుంటున్నప్పుడు ఎవరిని పంపాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఈ పాపక్షమాపణ పొందినటువంటి ఈ వ్యక్తి యెషయా గారు అంటున్నారు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమనగా అని చెప్తున్నాడు. నేనున్నాను నన్ను పంపయ్యా. సో ఎవరిని పంపాలనుకుంటున్నాడు అంటే అపవిత్రతను విడిచిపెట్టినటువంటి వారిని, పాప భీతి లేనటువంటి వారిని ఆయన పంపాలనుకుంటూ ఉన్నాడు. సో నేనున్నాను, నీవు సెలవిచ్చావు, నా పెదవులను కాల్చేశావు, నా అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప స్వభావం అంతటినీ కూడా నువ్వు కాల్చేశావు గనక ఇప్పుడు నీవు పంపాలనుకుంటున్నటువంటి వ్యక్తిగా నేను సిద్ధంగా ఉన్నాను, దయచేసి నన్ను పంపించు. నీవు ఏదైతే చెప్పదలుచుకున్నావో ఆ మాటలను నువ్వు నాకు తెలియచేస్తే అదే మాటలను వెళ్ళి నేను తెలియచేస్తాను అనేటటువంటి విషయం కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూస్తే ఆయన, నీవు పోయి ఈ జనములతో ఇట్లనవు, మీరు సత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయములతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారు కన్నులు మోయించునని చెప్పాను. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు వినుటకు మాత్రం విందురు కానీ దాన్ని గ్రహించరు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పినప్పుడు ఆ మంచిని తెలుసుకొని ఆ మంచిని ఆచరించాలి, చెడును విసర్జించాలి, చెడును నెరవేర్చకూడదు అనేటటువంటి విషయము వెళ్ళి వారికి చెప్పు అంటున్నాడు. వారి చెవులు మూసుకున్నారు, వారు మందగించిపోయారు. సో ఈ విషయాలన్నిటినీ కూడా ఆనాడు యెషయా ప్రవక్తకు మాత్రమే అభిషేకించుకొని అతనిని క్షమించి పాపభీతి లేని వాడిగా పంపిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున దేవుని యొక్క బాధను ఇతరులకు తెలియచేయటానికి ఎలాంటి అర్హత కావాలంటున్నాడు అని అంటే, పాపములను ఆయన ద్వారా మనము క్షమించుకొని వెళ్ళి ఆయన బాధను మనం తెలియచేయాలి. అంటే యెషయాను ఎన్నుకుంటున్నప్పుడు యెషయా గారు కూడా ఏం చేశారు, బాధ పెట్టారు. సో బాధ పెట్టినటువంటి యెషయా ఏమంటున్నాడు ఇప్పుడు అని అంటే, ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టాను అంటున్నాడు. దావీదు గారు కూడా అదే అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అది మాత్రమే కాదు, నేను ఏ విధముగానైతే నీ ఇష్టాన్ని నెరవేర్చి నిన్ను సంతోషపరుస్తూ ఉన్నానో అదేవిధంగా మీరు కూడా సంతోషపరచండి అని నేను వెళ్ళి నీతి సువార్తను తెలియచేస్తూ ఉన్నానని దావీదు గారు అన్న విధముగా ఇప్పుడు యెషయా గారిని కూడా అలాగే పంపుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మరి యెషయా గారు మాత్రమేనా అంటే, యెషయా గారితో ఇశ్రాయేలీయుల నిమిత్తము పంపించి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి
అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలుగా మార్చబడినంత వరకు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. సౌలు ఎంత భయంకరంగా దేవునికి సంబంధించినటువంటి బిడ్డలను హింసిస్తూ ఉన్నాడో, బాధ పెడుతూ, తద్వారా దేవుణ్ణి బాధ పెడుతున్నాడో ఆ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కుకు ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు అతనికి కూడా తెలియజేశాడు. సో ఇక్కడ కూడా ఎవరికి తెలియజేస్తున్నాడు అని అంటే, సౌలును పౌలుగా మార్చుకుంటున్నాడు. దావీదు గారిని ఇష్టానుసారుడుగా మార్చుకున్నాడు. యెషయా గారిని యొక్క పవిత్రమైనటువంటి పెదవులను కాల్చేసి పవిత్రమైనటువంటి వ్యక్తిగా మార్చి వెళ్ళి నా బాధను తెలియచేయు అని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోనికి మనము ఒకసారి ప్రవేశించి అక్కడ చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో అక్కడ ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. ప్రయాణం వెళుతున్నప్పుడు దేవుడు పౌలుతో అన్నటువంటి మాటను ఒకసారి చూడండి. 7వ వచనం, అతనితో ప్రయాణము చేసిన 5వ వచనం, ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను హింసిస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. మరి పౌలు ఎప్పుడు బాధ పెట్టాడు? ఎప్పుడు ఆయన్ని దుఃఖ పెట్టాడు? అంటే దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నటువంటి వారిని ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటుంటే అది దేవుణ్ణి బాధ పెట్టినట్టుగా స్వయంగా యేసే వచ్చి అక్కడ దర్శనంలో చెప్తూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. సో ఈ రోజున ఈ సువార్త వింటున్నటువంటి బిడ్డలమైనటువంటి మనలో ఎవరమైనా సౌలు ఆ విధముగా దేవుణ్ణి హింసిస్తున్నటువంటి విధముగా ఈ రోజున ఎవరైనా హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నట్లయితే ఈ సువార్త వర్తమానము ద్వారా మనం మారాల్సినటువంటి సమయం ఆసన్నమే. ఎందుకంటే సూచనలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. లోతు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది ప్రపంచమంతా అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే జరుగుతూ ఉంది. నోవాహు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడు. ప్రస్తుతానికి అదే జరుగుతూ ఉంది. సో ఎంత చెప్పినా గ్రహించరు అనేటటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అక్కడ నోవాహు దినాలలో చెప్పాడు. నోవాహు తన తండ్రికి చెప్పాడు, మెతుషెలకు చెప్పాడు. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికి కూడా అది గ్రహించలేక అతడు కూడా ఆ ప్రచండమైనటువంటి వర్షములో కొట్టుకొని పోయాడు. మరి అదే నోవాహు యొక్క తాత మాత్రము దేవుడు తీసుకొని వెళ్ళాడు. 365 సంవత్సరాలు బ్రతికాడు. 65 సంవత్సరాలు తన ఇష్ట ప్రకారంగా బతికాడు. 300 సంవత్సరాలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవునితో నడిచినప్పుడు మరణమును చూడకుండానే తీసుకొని వెళ్ళాడని హనోకు గురించి రాస్తూ ఉన్నాడు. ఆ తాత మనవల్లాగా బ్రతకాలని నేర్పించాడు మనకి. అలా ఇక్కడ సౌలు కూడా చూస్తున్నట్లయితే సౌలు భయంకరంగా జనాలను హింసిస్తూ ఉన్నప్పుడు నీవు హింసించుచున్నటువంటి యేసును నేనే అని చెప్పాడు. అప్పుడు అతడు యేసు ఏం చెప్పాడో, ఎక్కడ వెళ్ళి ఉండమన్నాడో అక్కడ వెళ్ళి ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఉండటమే కాదు, అతడు ప్రార్థన చేయించు ఉన్నాడు. సో దేవునికి ఇష్టమైనటువంటి దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే దేవునితో సంభాషించుట, దేవునిని ప్రార్థన చేయుట అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి దాంట్లో ఒక ఇష్టము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేస్తున్నాం. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో కూడా ఒక విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఏం చూపిస్తూ ఉన్నాడంటే అతని దగ్గరికి అననీయా అని పేరు కలిగినటువంటి వ్యక్తి అతని దగ్గరికి రావడం, అతని మీద చేతులు ఉంచటం అతడు ఆ ప్రార్థనలో గమనిస్తూ ఉన్నాడు. ఇది స్వయంగా యేసే అననీయా దగ్గరికి వెళ్ళి చెప్తాడు. 10వ వచనము చూసినట్లయితే 9వ అధ్యాయం 10వ వచనం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనంలో, దమస్కులో అననీయా అని ఒక మనుష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. యెషయా గారు కూడా ఇదే మాట అన్నాడు, నీవు నన్ను పంపుము, నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. ఇక్కడ అననీయాను పంపుతున్నాడు సౌలును పౌలుగా మార్చడానికి. ఆ తర్వాత పౌలు పంపబడ్డాడు. ఈ రోజున ఈ సువార్త వింటున్నప్పుడు నువ్వు పంపబడతావా?
క్షమించబడి పంపబడాలి, క్షమించబడకుండా పంపబడకూడదు. కాబట్టి ఇక్కడ నేను ఉన్నాను అన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైనటువంటి సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు. అతడు అననీయా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, స్వయంగా యేసే చెప్తున్నాడు. అతడు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అతనికి ఒక దర్శనం చూపించాను. ఏం చూపించానంటే, అననీయా అనేటటువంటి ఒక మనుష్యుడు అతని దగ్గరికి వచ్చి అతని మీద చేతులు ఉంచుట నేను అతనికి చూపించాను గనక నీవే అతని దగ్గరికి వెళ్ళాలి. పేతురును పంపొచ్చు, మిగతా శిష్యులలో ఎవరినైనా ఒకరిని పంపొచ్చు, ఎవరిని పంపకుండా అననీయా అను ఒక మనుష్యుల్ని పంపుతూ ఉన్నాడు. సో ఒక వ్యక్తి దేవుని బాధను తెలియచేసేటటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి అయినా పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి పాపము చేయని వ్యక్తిగా ఉండాలి. ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి పని మాత్రమే చేయాలి. దేవునికి ఇష్టం లేని పని చేసి మనం సంతోషంగా ఉండాలనుకుంటే అది ఎప్పటికీ ఉండలేము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదాము అవ్వలు చేసిన పని అదే. దేవుడే చేశాడు అని చెప్పారు. దేవుడే ఆ చెట్టును చేశాడు, దేవుడే ఆ చెట్టును ఆ తోటలో పెట్టాడు. అయినా దేవునికి ఆ చెట్టు పండు తినటం ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? అదే పండును తిని, దేవునికి ఇష్టం లేనటువంటి పండునే తిని సంతోషంగా ఉండాలనుకున్నారు. సంతోషంగా ఉండకపోవటమే కాకుండా వారి జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నారో మనకు తెలుసు. అక్కడి నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరిని మీరు తీసుకున్నా దేవునికి ఇష్టం లేని పని చేసి సంతోషించినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. అలాగే ఇక్కడ సౌలు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి వారిని వెళ్ళి బాధ పెడుతూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నీవు వారిని కాదు బాధ పెడుతుంది, నన్ను నువ్వు బాధ పెడుతున్నావు అని చెప్పి అతనిని సంపూర్ణంగా మార్చడానికి, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి, అతనికి ఇంకాస్త బుద్ధి చెప్పి సన్మార్గంలో నడిపించడానికి అననీయా అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి మారుమనసు పొందినటువంటి ఒక వ్యక్తిని సౌలు దగ్గరికి పంపించినప్పుడు ఆ వ్యక్తి ప్రారంభంలో నేను వెళ్ళను, అతడు ఎంత బాధ పెడుతున్నాడో మనుషులను నీకు తెలీదా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన్ని నేను ఎన్నుకుంటున్నాను అని చెప్తున్నాడు. అతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను అని అన్నాడు. 16వ వచనం చూస్తే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇదే వాగ్దానం నీకొస్తే, ఇదే వాగ్దానం నాకొస్తే కలత చెందుతాం, భయపడతాం. కానీ ఈ వాగ్దానమును ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు సౌలు దగ్గరికి. అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. సో అతడు నా బిడ్డలను శ్రమ పెట్టాడు, నా బిడ్డలను బాధ పెట్టాడు కనుక అతన్ని నేను వాడుకుంటూనే అతన్ని నేను ఇబ్బంది కూడా పెడతాను అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను జీవించినటువంటి వారికి బుద్ధి చెప్తూ వారిని సన్మార్గంలో పెట్టడానికి శాయశక్తుల్లో మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అలా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి బాధలను, వేదనలను కూడా తట్టుకోవాలి, భరించాలి. ఈ మాట చెప్పి అక్కడి నుండి అననీయా వెళ్ళిపోయాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత అతడు ఆలయములోనికి వెళ్ళి ఆత్మ పరవశుడై అక్కడి నుంచి తిరిగి మరలా వెనకకు తిరిగి చూడకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు. అనేక సంఘాలను స్థాపించాడు. చివరికి తన ఆత్మీయ కుమారునికి పత్రికను రాస్తూ, తిమోతి గారికి పత్రికను రాస్తూ చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నానని. ఎన్నో శ్రమను నేను అనుభవించాను, అయినా ఆ శ్రమలు నాకు శ్రమలుగా అనిపించకుండా నా దేవుడు నన్ను కాపాడాడు అనేటటువంటి విషయం కూడా
అక్కడ జ్ఞాపకం చేస్తూ, నా కొరకు మాత్రమే కాకుండా నాలాగా ఎంతమంది అయితే ప్రయాసపడతారో వారందరి కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని తిమోతి గారికి పత్రికను రాస్తూ 2వ పత్రిక చివరి అధ్యాయంలో రాస్తాడు. సో ఆ విధమైనటువంటి జీవితం, దేవుని యొక్క బాధను ఆనాడు యెషయా గారి ద్వారా ఇశ్రాయేలుకు తెలియచేసి, ఇశ్రాయేలు విన్నా వినకపోయినా చెప్పమని చెప్పారు. వారి యొక్క చెవులను మూసేయమని చెప్తున్నాడు. ఇక్కడ పౌలుకు వచ్చి ఇక్కడ ఇశ్రాయేలులకును అన్యులకు కూడా సువార్త ప్రకటించడానికి ఇతన్ని ఎన్నుకున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి మనము ఒకసారి వెళ్ళి అక్కడి మాటల్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఏం చేస్తూ ఉన్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచాడు. 70 మంది శిష్యులను ఆయన తయారు చేసుకున్నట్టుగా ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. ఆ శిష్యులను పిలిచి వారిద్దరిద్దరిగా పంపిస్తాడు. అందుకే నేను ఎవరిని పంపాలి అని ఆయన ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ పంపిస్తూ ఒక మాట అంటాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది అంటున్నాడు. అంటే ఈరోజు కూడా ఇది వర్తిస్తుంది. వాక్యం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుని ఉద్దేశమును చెప్పటము అనేటటువంటిది కొద్దిమందే ఉన్నారు అని చెప్తున్నాడు. దేవుని బాధను తెలియచేయాలి. దేవుడు మన ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో ఆ విషయాన్ని తెలియచేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను. తోడేళ్ల మధ్యలోనికి పంపుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. తోడేళ్ల మధ్యలోనికి మీరు గొర్రె పిల్లల్లాగా వెళ్ళండి. అవి మీ మీద పడతాయి, మిమ్మల్ని రక్కుతాయి, మిమ్మల్ని హింసిస్తాయి. అయినా సరే మీరు చెప్పాల్సినటువంటి మాటలు మీరు చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఇంకో మాట అంటాడు అక్కడ, మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు, త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. ఏ ఇంటికి మీరు వెళ్ళినా ఆ ఇంటికి ముందు సమాధానం కలుగును గాక అని చెప్పండి. ఒకవేళ అక్కడ సమాధాన కుమారుడు ఉంటే మీరు చెప్పిన సమాధానం వారికి వెళుతుంది. ఒకవేళ అక్కడ సమాధానమునకు సంబంధించినటువంటి కుమారుడు అక్కడ లేకపోతే తిరిగి ఆ సమాధానము మీతో పాటే వచ్చేస్తుంది అన్న మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దగ్గరికి దేవునికి సంబంధించినటువంటి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు, దేవుడు పంపినటువంటి వారు రావటము అనేటటువంటిది ఆశీర్వాదమునకు వారసత్వాన్ని కలుగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అక్కడ సెలవిస్తున్నటువంటి మాట, మీరు ఏ ఇంటినైనానో ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదటి చెప్పుడి. సమాధాన పాత్రుల కింద సమాధాన కుమారుడు అని రాయబడుతుంది. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు సమాధానకర్తకు అధిపతి అని కూడా యేసుకు పేరు పెట్టబడి ఉన్నది. సో అతడు సమాధాన పాత్రుడు లేదా సమాధాన కుమారుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చూసారు? సో శిష్యులను పంపుతూ చెప్తున్నటువంటి మాట ఇది. మీరు వెళ్ళండి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. అక్కడ వారు సమాధాన సువార్త అయినటువంటి మీ మాటలు వినటానికి సిద్ధంగా ఉంటే మీ సమాధానం వారికి వెళ్తుంది, లేదా ఆ సమాధానం తిరిగి మీతో పాటే వచ్చేస్తుంది అన్న మాటను జ్ఞాపకం చేస్తూ 7వ వచనంలో అంటాడు, వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. ఇంటికి వెళ్ళమన్నాడు, మళ్ళీ ఇంటింటికి తిరగవద్దు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏ ఇంటికి వెళ్ళమన్నాడో ఆ ఇంటికే వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికే వెళ్ళాలి. మనకిష్టమైనటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళటం కాదు. మనం ఏ ఇంటికి వెళితే 4 డబ్బులు వస్తాయి, ఏ ఇంటికి వెళితే నాకు నా అవసరతలు తీరుతాయి అనుకొని
ఈ సువార్తను చెప్పడానికి వెళ్ళకూడదు అని అర్థం. ఇంటింటికి తిరగొద్దు అంటే ఇంటికి వెళ్ళొద్దు, ప్రాంతానికి వెళ్ళొద్దు, మందిరానికి వెళ్ళొద్దు కాదు. అక్కడ ప్రైజ్ చెప్పాడు, మీరు ఫలానా ఇంటికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు సమాధానం కలుగును కాకాడండి అని చెప్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇంటింటికి వెళ్ళొద్దు అంటే మీ ఇష్ట ప్రకారంగా వెళ్ళకండి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తాను, అప్పుడు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం, నీవు పడుతున్నటువంటి బాధ, నువ్వు పడుతున్నటువంటి వేదన, నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనేటటువంటి ఈ స్థితిలో నుంచి బయటికి రండి. ఈ ఆలోచనల నుంచి బయటికి వచ్చి దేవుడు బాధపడుతున్నాడు, దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోవటం లేదు, కాబట్టి ఆ దేవుని బాధను నేను వెళ్ళి చెప్తాను, అది మీరే బాధ పెడుతున్నారు కాబట్టి బాధ పెట్టకండి అని నేను వెళ్ళి చెప్తాను అని మనము బ్రతకాల్సినటువంటి దినాలివి. మన బాధ ఇతరులతో చెప్పుకోవటం కాదు, మన వేదన ఇతరులతో చెప్పుకోవటం కాదు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నారని ఆనాడు ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పిన దేవుడు యెషయాకు చెప్తున్నాడు, పౌలుకు చెప్పాడు. ఇప్పుడు యేసే స్వయంగా 70 మంది శిష్యులను తయారు చేసుకొని ఆ 70 మందిని పంపిస్తూ చెప్తున్నాడు, ఇదిగో ఇలా మీరు సువార్త చెప్పండి, నేను వెళ్ళుమన్న దగ్గరికి వెళ్ళండి, మీకు ఇష్టమైనటువంటి దగ్గరికి వెళ్ళకండి, మీకు ఎక్కడ 4 డబ్బులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళకండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట వారు ఏం పెడితే అది తినండి అన్నాడు. ఇప్పుడు అంటాడు కింద ఏమంటాడో చూడండి 8వ వచనంలో, మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టున్నది తినుడి. వారు మిమ్మల్ని చేర్చుకుంటే పెట్టింది తినండి, కానీ వారు మిమ్మల్ని చేర్చుకొనకపోతే మీరు వారు పెట్టింది తినకూడదు అని అర్థం. మిమ్మల్ని చేర్చుకుంటే అంటే మీరు ఏ సువార్తనైతే ఇస్తున్నారో ఆ సువార్తను వారు తీసుకుంటే అప్పుడు వారు పెట్టేది తినండి, వారిచ్చేది తీసుకోండి. లేకపోతే వారు పెట్టేది తినకండి, వారిచ్చేది తీసుకోకండి అని అర్థం. ఇలాంటి సువార్థికులు ఈ రోజుల్లో కావాలి. మీ అందరికీ తెలుసు, నేను ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో నేను తినను, ఆ ఇంట్లో కానుకలు నేను స్వీకరించాను. ఎవరైతే సువార్త విని అంగీకరిస్తారో వారి దగ్గరే తింటాను, వారిచ్చినటువంటి కానుకలు నేను స్వీకరిస్తాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జీవితం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు దీనిని కొనసాగిస్తూనే ఉన్నాను. గాంధీ హాస్పిటల్లో మరణం అవుతున్నటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చినప్పటి నుంచి నేను పాటిస్తున్నటువంటి పద్ధతి ఇది. పక్కనే ఇల్లు ఉంటుంది, నేను ఏ ఇంటికి వెళ్తానో ఆ ఇంటి పక్కనే ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి వెనకాల ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంటిని నేను దర్శించాను. అయ్యో ఇక్కడ దాకా వచ్చాడు, మా దగ్గర కూడా వచ్చి వెళితే బాగుండు అని వాళ్ళు అన్నారు. ఎన్నో రకాల అవమానకరంగా మాట్లాడారు, ఎన్నో రకాలుగా నిందలు వేశారు. అయినా సరే దేవుని సెలవు లేనిది మనము చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్వయంగా యేసే ఎలాంటి సువార్త చెప్పారో అక్కడ వారికి తెలియచేసి చెప్తూ ఉంటాడు. ముందర పెట్టున్నవి తినుడి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. అప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే, మీ సువార్తను చేర్చుకుంటే, మీరు ఇచ్చినటువంటి మాటలను వారు చేర్చుకుంటే తినటమే కాదు, ఆ ఇంట్లో ఎవరైనా అస్వస్థులుగా బలహీనులుగా ఉంటే ఆ అస్వస్థులుగా బలహీనులుగా ఉన్న వారి కొరకు మీరు ప్రార్థనలు కూడా చేయండి. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మళ్ళీ చెప్తున్నాను, రాజ్యము అంటే అది ఒక పట్టణము కాదు. రాజ్యము అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి, పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తి. రాజ్యము అంటే నీవు నేను మనమే అని అర్థం. సో దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదంటే ఈ పంపిస్తున్నటువంటి వీరినే రాజ్యము అని వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. ఇది మనం ఎన్నోసార్లు చూసాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
6, 7, 8 వచనాలు మనం చూస్తాము. ఆయన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యవ్వన రక్తము వలన మనలను రాజ్యముగా చేశాడు, యాజకులుగా చేశాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చదివి చూపిస్తాను, వినండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును కాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను, మనలను చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సువార్త ప్రారంభించే దినాలలో ఆయన బాప్తిస్మం పొందుకొని అరణ్యములోనికి వెళ్ళి శోధించబడి శోధనను జయించుకొని ఆయన గలిలయలోనికి వచ్చినప్పుడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి అని ప్రకటించాడు. అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదంటే నేనే రాజ్యముగా వచ్చాను, నేను రాజ్యముగా వచ్చి మిమ్మల్ని రాజ్యముగా చేయటానికి వచ్చాను అని అర్థం వచ్చేటట్టు చేసి ఇక్కడ 70 మంది శిష్యులను ఆయన రాజ్యముగా మార్చుకొని ఆయన రాజ్యముగా పంపిస్తూ, ఇదిగో దేవుని రాజ్యమై ఉన్న మేము మీ ఇంటికి వచ్చాము గనక, దేవుని రాజ్యమై ఉన్న మేము మీ ఇంటికి వచ్చాము గనక మీరు దేవుని రాజ్యముగా మార్చబడండి. ఇలా నా బాధను వారికి వ్యక్తపరచండి, నా వేదనను వారికి వ్యక్తపరిచి ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటిని దేవుని రాజ్యముగా చేయాలి. ఇదే నీ బాధ్యత, ఇదే నా బాధ్యత. ఎందుకే నువ్వు పుట్టావు, ఎందుకే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, మిగతా దేనికి కాదు. ఇది రాసి పెట్టుకోండి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు బయలుపరచు ప్రభువా అని కనుక మీరు అడుగుతున్నట్లయితే ఇదే దేవుని చిత్తం. ఇది తప్ప వేరే చిత్తము నీ జీవితంలో, నా జీవితంలో లేదు. అందుకే 40వ కీర్తనలో మనం చూసాం ఇప్పుడే, నా దేవా నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు సంతోషము. కాబట్టి దేవుని చిత్తము ఏంటి అంటే ప్రతి ఇంటిని దేవుని రాజ్యంగా చేయాలి, ప్రతి వ్యక్తిని దేవుని రాజ్యంగా చేయాలి. అలా చేయటానికే నిన్ను పంపిస్తూ ఉన్నాడు, అలా చేయటానికే నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు అని మనము గ్రహించాలి. ఇలా ప్రతి వ్యక్తిని రాజ్యంగా చేయటం అంత సులువైన పని కాదు. ఇది చాలా చాలా కష్టమైనటువంటి పని. అందుకే సౌలుతో చెప్పిస్తూ ఉన్నాడు అననీయ ద్వారా, ఇతడు నా నిమిత్తము, నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను అని అన్నాడు. ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించాడో పౌలు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ 11వ అధ్యాయంలో తన అనుభవ సాక్ష్యాలను అక్కడ చెప్పాడు. ఎంత భయంకరంగా అనుభవించాడు, తినటానికి కూడా తిండి దొరకలేదు అని కూడా చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువును ఒక్కసారి కొట్టారు కొరడాలతో, కానీ ఆయన్ని 5 సార్లు కొట్టాడు అని చెప్తాడు. ఒక్కసారి యేసుక్రీస్తును కొడితేనే, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి సినిమాలు అంత భయంకరంగా చూపిస్తారే, శరీరం అంతా దున్నబడిపోయిందని చెప్తారే, మరి పౌలును 5 సార్లు కొడితే మరి ఆయన శరీరం ఎలా ఏమైపోయి ఉండాలి? కనుకనే అతడు విశ్వాసమును కాపాడుకున్నానన్నాడు. ఆ దెబ్బలతో కూడినటువంటి దానిని పోరాటము అన్నాడు. అది కూడా మంచి పోరాటము అన్నాడు. నా కొరకు మాత్రమే కాకుండా నాలాగా ప్రయాసపడే వాళ్ళందరికీ కూడా నీతి కిరీటము ఉంచబడింది అని చెప్తున్నాడు. సో పౌలు నీతి కిరీటం సొంతం చేసుకోవడానికి వెళ్ళాడు, మనము సొంతం చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ క్రమంలో నీ జీవితంలో ఎలాంటిది వచ్చినా, ఎలాంటి బాధ వేదన వచ్చినా, దేవుడు పడుతున్నటువంటి బాధ వేదనతో మన బాధ వేదనను మర్చిపోవాలి. దాన్ని తొలగింప చేసుకొని దేవుని బాధను అర్థం చేసుకొని ఆ దేవుని కొరకు బ్రతుకుదా, ఆ దేవుని బాధని ఇతరులకు తెలియచేస్తూ, ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ బాధ పెడుతున్న వారే తిరిగి దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనము మార్చాలి. ఒక్కరినైనా నీ జీవితంలో మారిస్తేనే నీకు పరలోక రాజ్య ప్రవేశం ఉంటుంది. నువ్వు మారి ఇతరులను మార్చకపోతే నీకు ప్రవేశం లేదు అని
పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు మనం చూసాం. సో మారిన వ్యక్తి ఒక్కరినైనా మార్చండి. కాబట్టి యెషయాను మార్చాడు, వెళ్ళి మార్చమని సువార్త చెప్తున్నాడు. సౌలును మార్చి చెప్తున్నాడు, వెళ్ళి సువార్త చెప్పు అని. 70 మంది శిష్యులను మార్చుకొని చెప్తున్నాడు, మీరు వెళ్ళి మార్చండి అని. సో రక్షణ సువార్త ఇతరులకు తెలియచేసే అర్హత కేవలం మార్చబడిన వారికి మాత్రమే ఉంది తప్ప మిగతా వారికి లేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ధ్యానించినటువంటి అంశం దేవుని యొక్క బాధను ఇతరులకు తెలియచేయుట, ఇతరులతో దేవుని బాధను పంచుకొని ఆ పంచుకుంటున్నప్పుడు ఆ బాధను అర్థం చేసుకొని ఆ బాధ పెడుతున్నటువంటి వారు తిరిగి దేవుని సంతోషపరిచేటటువంటి విధముగా జీవించాలనేటటువంటి అంశమును మనం అర్థం చేసుకున్నా దానికి తగిన విధంగా మనము జీవిత యాత్రను కొనసాగిస్తాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశ్రయించుగాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ బాధను నాయన మేము తెలుసుకోవటం కన్నా ఆ తెలుసుకున్నటువంటి ఆ బాధను నీ ఆత్మ అభిషేకము కలిగినటువంటి వ్యక్తులుగా తన ప్రభ ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని నీ రాజ్యముగా తయారు చేయాలని మా మీద నువ్వు పెట్టినటువంటి ఈ భారమును ఈ బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విడిచిపెట్టకుండా దీన్ని మర్చిపోకుండా జీవించుటకు నాయన మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. కాబట్టి నీవు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ నిన్ను బాధపెడుతున్నారు. కాబట్టి మేము పడేటటువంటి బాధ వేదన ఏ పాటిది నాయన. అందుకే దావీదు ఇంటి వారే బాధ పెడుతున్నారు. దావీదు ఇంటి వారు బాధ పెడుతున్నప్పటికీ, దుఃఖ పెడుతున్నప్పటికీ దావీదు అంటున్నాడు, ఆ బాధలో కూడా నాకు సంతోషము కలుగుతూ ఉన్నది, ఎందుకంటే నీ చిత్తమును నెరవేర్చే నా సంతోషము అన్నాడు తండ్రి ప్రభు. అలాంటి బ్రతుకు మేమందరము బ్రతికేటటువంటి విధముగా జీవింప చేయమని లైవ్లో వీక్షించినటువంటి బిడ్డల్ని కూడా తండ్రి ప్రభు మీరు ప్రత్యేక రీతిలో తండ్రి ప్రభు దర్శించి నీ మహిమతో నింపుమని, ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులతో బాధలతో వేదనలతో ఉన్నారు బాధలు వేదనలన్నిటినీ కూడా తండ్రి ప్రభు మీ చిత్త ప్రకారముగా మీ ఇష్ట ప్రకారముగా తొలగించి ప్రతి వ్యక్తి సరి అయినటువంటి నీ నిర్ణయాలు తీసుకొని బ్రతుకుతూ ఇతరులను బ్రతికింప చేసేటటువంటి విధముగా జీవింప చేయమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెనల ఆశీర్వాదం మనకు కుటుంబాలకు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు భూమి విశ్వసిన సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన లైవ్లో కాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఏ శక్తమే చే, ఏ స్వామే చే, ప్రభు శక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత కోటి నాశనం, కానీ నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.